వెళుతున్నా. అమ్మా అక్కడే అక్కడే బాగా నొప్పిగా ఉంది బాబాయ్. బాబాయ్ ఎందుకన్నా మంచిది ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్దామా? డాక్టర్ మన ఏసీ బెంచ్ కారులో వెళదాం పద. అరకు నీళ్ళు ఇచ్చినా 6 రూపాయలు ఇవ్వాలి. ఆయనే ఉంటే మంగలేదు కానీ ఆ 6 రూపాయలు ఉంటే హాయిగా ఫుడ్ తినేవాళ్ళం కదా. అమ్మా మరి నొప్పులు ఎలా తగ్గుతాయి? నా తరే వద్దు నీ బొడి ఐడియా లేవకు, నాకు ఓపిక లేదు. సార్ సార్ అవును బాబాయ్, నేను చెప్పాను కదా ఇక్కడే రేకులు కొద్దిగా వీక్ గా చూస్తున్నాను. అందుకే కదా మన పైకి ఎక్కాం. మీరు ఇక్కడున్నారా? అమ్మ దొంగ కనిపెట్టేసావే. అమ్మా అబ్బా బాబు, నా బాకీ పడుతున్నారా బాబు? లేదు బాబు, 6 నెలల క్రితం అప్పిచ్చిన వాడిని తలుచుకుని ఇప్పుడు బాధపడుతున్నావు. ఇంకో 6 నెలలు ఆగితే గానీ నీ గురించి తలుచుకునే ఛాన్స్ రాదు. అదేం కుదరదు, తక్షణం ఇచ్చి తీరాల్సిందే. జనం లైట్లు పగలగొట్టారు, స్టేజీ తగలెట్టారు, మైకులు విరిచేశారు. అవన్నీ లెక్క పెడితే హీనపక్షం 4,000 మీరు నాకు ఇప్పుడు ఇచ్చి తీరాలి. 4 వేరేం కర్మైనా 5 వేళ్ళు ఇస్తాం, కొరుక్కు తిను. అయ్యో సారీ అండి, కొత్తగా నేర్చుకుంటున్నాను. దెబ్బ తగిలిందా? ఎక్స్క్యూజ్ మీ సార్, ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ సార్. అమ్మో పోలీస్, ప్లీజ్ సార్ నా హెల్ప్ చేయండి సార్, ప్లీజ్ సార్. ఏంటి యాక్సిడెంటా? షాట్ ఓకేనా? రైట్, నెక్స్ట్ షాట్కి ఏర్పాటు చేయండి. సారీ ఎస్ఐ గారు, ఇదేదో నిజమైన యాక్సిడెంట్ అనుకుంటున్నారేమో. సినిమా షూటింగ్ జరుగుతుంది. సినిమానా? ఏ సినిమా? గురుడి అని కామెడీ ఫిలిం, భాష్ ప్రొడక్షన్స్. నేను హీరో కమ్ డైరెక్టర్ని, ఈవిడ హీరోయిన్ కమ్ ప్రొడ్యూసర్. అలాగా? కృష్ణవేణి గారు, ఎస్ఐ గారిలో అమితాబ్ పోలికలు లేవు. అమితాబ్ లో ఉన్నానంటారా? మరి మిమ్మల్ని చూస్తే అమితాబ్ని చూడక్కర్లేదు అసలు. ఆ హైటు, పర్సనాలిటీ, మనుషులు పోలి మనుషులు ఉంటారండి. నన్ను చూడండి, బాలకృష్ణ లేను. అవునండి, అచ్చు అలాగే ఉన్నారు. చూసారా మరి, మీరు ఎప్పుడు బాంబే వెళ్ళట్లేరు. ఒక్కసారి వెళ్ళారంటే అమితాబ్ అవుట్. అవును, మీరు ఎప్పుడైనా సినిమాలో ట్రై చేశారా? అంటే కాలేజీలో డ్రామాలు అవి వేశానండి, మోనో యాక్షన్స్ కూడా చేశాను. మొన్న హైదరాబాద్ ఉషా కిరణ్ మూవీస్ వాళ్ళు తారాపథంలో మీరు అనౌన్స్ చేశారు కదండి, దానికి ఫోటోలు పంపించాను, ఇంకా జవాబు రాలేదు. వస్తుంది, కావాలంటే రామోజీరావు గారితో నేను మాట్లాడతాను. బై కృష్ణవేణి గారు చెప్పండి. ఎస్ఐ వేషానికి మనం బుక్ చేసిన వెంకట్రావు కంటే ఈయన బాగా సూటేలా ఉన్నారు కదా? కరెక్ట్, నాకు అలాగే అనిపించింది. ఓకే ఇన్స్పెక్టర్ గారు, మీకు ఈ సినిమాలో వేషం ఉంది, అది మీ వేషమే. ఎస్ఐ వేషం వేస్తారా? అంటే మరి కృష్ణవేణి గారు నన్ను యాక్సిడెంట్ చేసి నా శవాన్ని కారులో ఎక్కించుకుని వెళ్ళిపోతారన్నమాట. పాపం, మీరు ఆవిడ్ని చేసి పట్టుకోవాలి. ఓకేనా? నన్ను రెడీ అవ్వమంటారా? మరి ఆలస్యం దేనికి, వెళ్ళి ఆ బండి మీద రెడీగా కూర్చోండి. చూడండి, అదిగో అక్కడ కొండ మీద కెమెరా దాచుంచాం, మీకు కనబడలేండి, చాలా దూరంగా ఉంది కదా. మేము అక్కడికి వెళ్ళి ఓ 6 గంటలో పిచ్చి పిచ్చి గొంతులతో వెర్రి కేకలేస్తామన్నమాట. ఆ కేకలను పడితే కెమెరా స్టార్ట్ అయినట్టు. మీరు వెంటనే బైక్ లో బయలుదేరాలి. ఓకేనా? ఓకే సార్. మీ పేరు ఏదైనా, ఈ సినిమాలో మాత్రం మీ పేరు అకితాబ్ బుచ్చర్. ఏంటిది? అగితాబ్ బుచ్చర్. చాలా బాగుంది సార్. వస్తామండి. సీ యూ. సినిమాలో ఛాన్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ అమ్మా. అబ్బే, ఇట్స్ అవర్ డ్యూటీ అండి. వస్తామండి. మర్చిపోకండి, అదిగో ఆ కొండపైన కెమెరా దాచుంచాం, వెర్రి కేకల కోసం వెయిట్ చేయండి. అలాగే సార్, అలాగే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అమ్మా. మీకు డ్రైవింగ్ బాగా వచ్చు. రాని విద్య అంటూ లేదు, డబ్బు సంపాదించడం తప్ప. చాలా థ్యాంక్స్ అండి. ఫ్రెండ్స్ పికప్ చేసుకుని పిక్నిక్ వెళదామని సరంజామాతో బయలుదేరాను. దోవలో యాక్సిడెంట్ అయింది. పిక్నిక్ క్యాన్సిల్ చేస్తుందామని మా వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేస్తాను. ఇప్పుడు గట్ల మీకు వద్దంటే వినిపించుకోరు కదా. మీరు ఇంకేం మాట్లాడకండి, పర్వాలేదు, పదండి. బాబు, శ్యామసుందర్ బాబు. నేను శ్యామసుందర్ కాదరా, రాస్కెల్. అకితాబ్ బుచ్చర్. అకితాబ్ బుచ్చర్ అయితే నిజమేనన్నమాట. ఏమిటది? ఎప్పుడు చక్రాల మీద ఉండేవాళ్ళు ఇలా పందిరి గుంజలా నిలబడిపోవడం చూసి మా ఎస్ఐ బాబుకి ఏదో పిచ్చి పట్టిందని మా కుర్రాడు అన్నాడు. నిజమేనన్నమాట. నిన్ను నీ క్లీనర్ ని కలిపి బొక్కలు తోస్తాను, జాగ్రత్త. ఇప్పుడు నేను సినిమాలో యాక్ట్ చేస్తున్నాను రా, షూటింగ్ జరుగుతోంది. ఇప్పుడు పిచ్చిగా ఎక్కడైనా పడతాయరా, వెర్రి వెధవా, పారిపో క్విక్. ఎట్టాగుండేవారు పాపం, ఎట్టాగైపోయారు బాబు.
అంతా పుచ్చరా. చెప్తా చెప్తా. వయ్యారమాని ఎవ్వరమేమి దానంతో చూడాలి నేను, అందని అందము పొందని అనుభవం, చీరల బయట సిగ్గుల బయట చిలిపిగా లాగేసి శృంగార